వీళ్ళిద్దరు పార్టీ పెడితే తెలంగాణ సమాజం ఒక 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 ఏకమై వీళ్ళిద్దరి వైపు చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఒక తుఫాన్లు కొట్టుకుపోతారు. అది మాత్రం 100% వాస్తవం. సో ఇప్పుడు హరీష్ రావు పైన మెట్టు, హరీష్ రావు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. సో ఇక్కడ కాళేశ్వరం ఏదైతే స్కామ్ పైన సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చిందో ఇటు హరీష్ రావు పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది, ఇంకొక వైపు ఈటల రాజేందర్ పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఈ రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి. హరీష్ రావు పైన మెట్టు, హరీష్ రావుని అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో బీజేపీలో జాయిన్ చేయించేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి కానీ కవిత కానీ మిగతా శక్తులు కానీ పనిచేస్తున్నట్టు ఉన్నది. ఈ హరీష్ రావు కూడా బయటికి పోవాలని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా అనుకుంటాడు. ఎందుకంటే కేటీఆర్కి ఎప్పటికైనా కానీ హరీష్ రావు అనే రూపంలో ప్రమాదకరమే. సో ఈ క్రమంలో సో ఆయన ఎంతైనా కానీ హరీష్ రావు ఏమైనా కానీ మాకు సంబంధం లేని కోణంలో ఆయన ఉన్నాడు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే హరీష్ రావు బీజేపీలో జాయిన్ అవుతాడా, జాయిన్ అయితే ఆయనకు వాయిస్ ఉంటుందా, ఆయనకి ఇంత బీఆర్ఎస్లో ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, తెలంగాణ సమాజంలో అన్ని వ్యవస్థలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. అంత ఇప్పటికి కూడా ఆయన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో అందరి అధికారులు కానీ వ్యవస్థలన్నిటి కూడా ఆయన చెప్తే కాని పని అంటూ ఉండదు తెలంగాణ సమాజంలో. సో ఈ క్రమంలో బీజేపీలో పోయి తన యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంటాడా అంటే మేబీ తగ్గించుకోకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక తప్పని పరిస్థితిలో ఇక ఆయన ఇబ్బందికరమైన పరిస్థితులు నెడితే తప్ప ఆయన బీజేపీలో జాయిన్ కాడు. సో ఇప్పుడు ఆయన ఏం చేయాలో ఉంటాడా, బీఆర్ఎస్ పార్టీ ఉంచుతారా, మేబీ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆయన ఏం చేస్తే బాగుంటుంది అంటే చాలామంది కూడా ఏమనుకుంటారు అంటే ఈటల రాజేందరు హరీష్ రావు ఇద్దరు కలిసి కనుక ఒక పార్టీని ఒక పొలిటికల్ ప్రాంతీయ పార్టీని తీసుకురాగలిగితే 100% తెలంగాణ సమాజం అంతా కూడా వీళ్ళ వెనక ఉండడానికి స్కోప్ ఉంటుంది అనేది ఒక బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పొలిటికల్ పార్టీ పెడతారా అంటే ఇటు ఈయనకు ధైర్యం రాదు, ఇటు ఈటలకు కూడా ధైర్యం రాదు. ఎందుకంటే వీళ్ళు ధైర్యం చేయరు అనేది కూడా ఒక చర్చ బలంగా జరుగుతుంది. నేను చాలామంది దగ్గర విన్నా వీళ్ళిద్దరికీ తెలంగాణ సమాజంలో ఒక బలమైనటువంటి పట్టుంది, ఇటు హరీష్ రావు కానీ ఇటు ఈటలందరూ కానీ ఇద్దరు కొంత ధైర్యం చేయలేరు, సిచ్యువేషన్ బట్టి చేయగలుగుతారు అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరిగింది. ఇది నా వర్షం కాదు, ఇది చాలామంది దగ్గర వీళ్ళిద్దరు పార్టీ పెడితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం తీసుకున్నప్పుడు ఈ యొక్క అంశాలు వచ్చినాయి. సో 100% వీళ్ళిద్దరు పార్టీ పెడితే తెలంగాణ సమాజం ఒక 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 ఏకమై వీళ్ళిద్దరి వైపు చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఒక తుఫాన్లు కొట్టుకుపోతారు. అది మాత్రం 100% వాస్తవం. మరి వీళ్ళు ఏం చేస్తారో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళిద్దరు కలిసి ఏమైనా ఏం చేస్తారు, మరి చేస్తారా చేయరా, వీళ్ళిద్దరు కొంత ఇప్పుడు కాదు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి కూడా వీళ్ళిద్దరూ ఒకటే, అంటే ఒకటి మీన్స్ చాలా దగ్గర మిత్రులు వాస్తవంగా. అదేవిధంగా కేసీఆర్కు తెలిసే హరీష్ రావును అక్కడ ఇన్ఛార్జ్ పెట్టి ఈటల హరీష్ రావు భుజం పైన తుపాకీ పెట్టి ఈటలు కాల్చాలని కేసీఆర్ కుట్ల ప్రయత్నం చేసిండు కదా. సో అవన్నీ కూడా మనలాంటిలో తిప్పికొట్టాం కదా. సో ఈ క్రమంలో ఎంత వాళ్ళిద్దరి మధ్యలో హుజరాబాద్ వేదికగా జరిగినా కానీ అంత కొంత వీళ్ళిద్దరి మధ్యలో స్నేహపూర్వక సంబంధాలు ఉంటాయి. సో ఉంటాయి. తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటుంది, తెలంగాణ సమాజం మీద ప్రేమ ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో కొంత వీళ్ళ ఇద్దరి పట్ల కొంత పాజిటివ్ ధోరణితోటి ప్రజలందరూ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరూ చేస్తే బాగుంటుందని మెజారిటీ ప్రజల అభిప్రాయం కనబడతా ఉంది. సో దానిపైన కూడా కొంత మనం ఇంకా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం.